గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం। ఈ వీడియోలో 2024 నుండి 2025 వరకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది, ఏ విషయాలు వీరికి బాగా కలిసి వస్తాయి, ఏ నెలల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది అని షార్ట్గా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి। శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం। మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి। ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు। వీరు ఫోన్ నంబర్ 9542637206। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు, కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి। ఈ పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు, మొదటి 3 పాదాలేమో కుంభరాశికి చెందుతాయి, 4వ పాదం మాత్రం మీనరాశికి చెందుతుంది। ఈ పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు। 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి రాశ్యాధిపతి ఏమో శని భగవానుడు, 4వ పాదంలో జన్మించిన వారికి నక్షత్రాధిపతి గురువే, రాశ్యాధిపతి కూడా గురువే। ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ 2024 సంవత్సర ఫలితాలను చెప్పటం జరుగుతుందండి। ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో మాత్రం క్రోధినామ సంవత్సరంలో అనేక మార్పులు సంభవిస్తాయి। కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు ఈ సంవత్సరం మొదట్లో నిరుత్సాహపడతారు, కాస్త డౌన్ అవుతారు। తక్కువ ఆపర్చునిటీస్ రావటం వల్ల ఈ సంవత్సరంలోని మొదటి 4-5 మాసాలలో మీరు కాస్త డౌన్ అయినా సరే, జూన్ మాసం తర్వాత నుండి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాన్ని వెతికే విషయంలో విజయాన్ని సాధిస్తారు। అంటే జూన్ మాసం తర్వాత నిరుద్యోగులు అవ్వవచ్చు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి, మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి। జూన్ మాసం తర్వాత అంతా విజయమే అని చెప్పవచ్చు। అలాగే మీరు ఈ సంవత్సరంలో అహాన్ని వదిలేయాలి, కోపాన్ని తగ్గించుకోవాలి। కోపాన్ని పక్కన పెడితేనే ఉద్యోగ వ్యాపారాలలో మీరు అనుకున్నటువంటి లాభాలను పొందగలుగుతారు। అయితే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రం 2024 సంవత్సరం అనేది పెద్దగా గొప్ప సంవత్సరం కాదండి। అంటే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వారు ఆశిస్తున్నంతగా అనుకూలంగా ఉండదు। ఎందుకంటే ఈ సంవత్సరంలో గవర్నమెంట్ విడుదల చేసే నోటిఫికేషన్స్ కాస్త ఆలస్యం అవటం కానీ, లేదా ఇతర కారణాల వల్ల మీరు అనుకున్నటువంటి ఫలితాలు మీకు దక్కకపోవచ్చు। అలాగే ఈ సంవత్సరంలో పోటీ కూడా కాస్త అధికంగానే ఉంటుంది। దానివల్ల గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తున్న పూర్వభాద్ర నక్షత్ర జాతకులు నిరాశకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి। అలాగే ఉద్యోగస్తులు ఈ సంవత్సరంలో మీ కార్యాలయంలోని సహ ఉద్యోగులను మాత్రం గుడ్డిగా నమ్మవద్దండి। వారిని మీరు పూర్తిగా విశ్వసిస్తే కనుక నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి। ఎందుకంటే మీతో పాటు పనిచేసే మీ సహ ఉద్యోగే మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది। వ్యాపారస్తులకు మాత్రం 2024 సంవత్సరంలో ఆదాయం పెరుగుతుంది అని గట్టిగా చెప్పవచ్చు। తక్కువ కష్టంతోనే అధిక తెలివితేటలను ఉపయోగించి ఆదాయాన్ని పొందగలుగుతారు। మీలో కొంతమందికి, అంటే ఉద్యోగం చేస్తున్న వారిలో కొంతమందికి ప్రమోషన్లు లభించటం కానీ, ట్రాన్స్ఫర్లు అవటం కానీ జరుగుతుంది। విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాము అనుకున్నా, లేదా విదేశాలకు వెళ్ళి చదువుకుందాము అనుకున్నా సరే వారికి ఈ సంవత్సర చివరిలోనే సానుకూల స్పందన లభిస్తుంది। అంటే ఇటువంటి ప్రయత్నాలకి స్టార్టింగ్లో మీకు అనుకూలంగా ఉండదండి। అలాగే ఇప్పటికే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నా, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే కొన్ని ప్రతికూల పరిణామాల కారణంగా స్వదేశానికి తిరిగి రావాలి అన్న ఆలోచనలు ఎక్కువ అవుతాయి। కాబట్టి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు 2024 సంవత్సరంలో స్వదేశంలో ఉన్నవారికే ఎక్కువగా బాగుంటుందండి। అంటే విదేశాలకు వెళ్ళిన వారి కంటే కూడా సొంత దేశంలో ఉన్నవారికే ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి।
అయితే ఉద్యోగస్తులు ఇంతకుముందు చెప్పినట్లుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీతో పాటు పనిచేసే వారందరూ మంచివారు, మీకు మంచి జరగాలి అని ఆశిస్తారని అనుకోవటం మాత్రం తప్పు అవుతుందండి. ఎందుకంటే మీతో పాటు పనిచేసేవారే మీ పైన అసూయను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. వారు మీతో వెనక నుండి పోటీ పడుతున్నారు అన్న విషయాన్ని మీరు ఈ సంవత్సరంలో గ్రహించగలుగుతారు. కానీ అది తెలుసుకున్న తర్వాత మీ ఆలోచనలు ప్రభావితం అవుతాయి. మార్చ్, ఏప్రిల్ మాసాలలో ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 మాసాలలో కొన్ని కారణాల వల్ల రుణాలను తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో గతం నుండి వారు బయటికి వచ్చి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని నిర్ణయించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ నిర్ణయం మాత్రం ఈ సంవత్సరంలో విజయవంతం అవుతుంది. అలాగే ఈ సంవత్సరంలో మీ డబ్బులు దొంగతనానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఈ విషయాన్ని గుర్తుంచుకుని రుణాలు తీసుకుని వస్తున్నప్పుడైనా లేదా ఏటీఎం నుండి కానీ ఇతర చోట నుండి డబ్బు తీసుకుని వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరంలో హోమ్ లోన్లు కానీ, కార్ లోన్లు కానీ, ఇతర రుణాలు ఆలస్యం అవుతాయి. గృహానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, గృహ నిర్మాణ పనులు కానీ, స్థిరాస్తి పనులు కానీ, కొత్త వాహన ప్రణాళికలు కానీ వాయిదా వేయవలసి వస్తుంది. అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో కొంతమంది స్నేహితులు పరిచయం అవుతారు. వారి ద్వారా ఖరీదైన బహుమతులను కూడా పొందగలుగుతారు. ఒక రకంగా చెప్పాలి అంటే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులపైన శని భగవానుడి యొక్క ప్రభావం పడుతుంది, కానీ దానితో పాటు మీ అదృష్టం కూడా మారుతుంది అని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో 1 నెలలో మాత్రం మీరు భారీ అదృష్టాన్ని చూస్తారు. మీకు వచ్చిన అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే కుటుంబంలో అదనపు ఆదాయం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన మాత్రం కొంచెం ఎక్కువగా ఖర్చులు చేయవలసి వస్తుంది. మీ సొంత ఆరోగ్యం పైనే కాకుండా మీ కుటుంబ సభ్యులలో కొంతమంది ఆరోగ్యం పైన ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రేమ మరియు శృంగార విషయాలు ఈ సంవత్సరంలో చాలా వరకు సాఫీగా సాగుతాయి. ప్రేమ విషయంలో టెన్షన్ పడవలసిన పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు. ప్రేమికులకు అనుకూల కాలమే అని చెప్పవచ్చు. అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మంచిగా ఆదాయాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేస్తారు. ఇతరులకు సహాయం చేయడంతో గొప్ప సంతృప్తిని పొందుతారు. అయితే ఈ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో చెడ్డవారితో స్నేహాలు చేయటం వల్ల వీరి మీద కూడా కొంతమందికి చెడు అభిప్రాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయానికి వస్తే పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఈ సంవత్సరంలో గొంతుకు సంబంధించిన సమస్యలు కానీ, నరాలకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా మెడ నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మీ పైన ఖచ్చితంగా పడుతుంది. ప్రయాణాలు మాత్రం విజయవంతం అవుతాయి. కానీ విదేశాల్లో ఉన్నవారి కంటే స్వదేశం నుండి ఉద్యోగం చేస్తున్నవారు, స్వదేశంలో ఉండి చదువుకుంటున్న వారికే ఎక్కువగా ఉపయోగాలు ఉంటాయండి. అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావటం కానీ, తీర్థయాత్రలు చేయవలసి రావటం కానీ జరుగుతుంది. ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు మాత్రం ఈ నక్షత్ర జాతకులు కొంచెం ఎక్కువ మొత్తంలోనే ధనాన్ని సంపాదించగలుగుతారు. విద్యార్థులకు మాత్రం ఈ 2024 సంవత్సరం అనేది చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అలాగే క్రీడల పట్ల కానీ, కళల పట్ల ఆసక్తి ఉన్న పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ నక్షత్రంలో జన్మించి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక మేరకు వివాహం నిశ్చయించబడుతుంది. వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మార్చి మాసంలో కానీ లేదా నవంబర్, డిసెంబర్ మాసాలలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో వివాహం చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా మీకు వచ్చిన సంబంధంలో రాజీ పడవలసి వస్తుంది.
వైవాహిక జీవితంలో గతం నుండి ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఈ సంవత్సరంలోని మొదటి నెలల్లో కనుక మీరు సహనంగా ఉండగలిగితే భార్యాభర్తలు ఇద్దరూ మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో షార్ట్గా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వీరు కుంభరాశికి చెందుతారండి. వీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 2024 సంవత్సరంలో సాధారణంగా ఏంటంటే ఈ 1వ పాదంలో జన్మించిన వారు కాస్త జోవియల్గా ఉంటారు, ఇతరులను ఆట పట్టిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరంలో ఆ స్వభావం వల్లే మిమ్మల్ని కొంతమంది అపార్థం చేసుకుంటారు. ఇతరులను ఆట పట్టించటం కానీ, ఎగతాళి చేయటం కానీ, జోకులు వేయటం కానీ, మీరు నవ్వుతా అన్న మాటలనే ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్వభాద్ర 1వ పాదంలో జన్మించిన మనుషులు ఈ సంవత్సరంలో ఇతరుల యొక్క మనస్తత్వాన్ని బట్టే, ఇతరుల దగ్గరున్న మీకు ఉన్న లీనియన్స్ని బట్టే ప్రవర్తించటం మంచిది. ఈ పాదంలో జన్మించిన వారికి మాత్రం 2024 సంవత్సరం పూర్తయ్యేలోపు స్థిరాస్తి యోగం కానీ, ఇంటి యోగం కానీ కనబడుతుందండి. పూర్వీకుల సంపాదనతో కానీ, పూర్వీకుల ఆస్తితో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఎవరైతే జన్మించారో వీరు కూడా కుంభరాశికి చెందుతారండి. ఈ వ్యక్తులు స్వతంత్రంగా ఉండాలి అని నిర్ణయించుకుంటారు. సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో ఉద్యోగ వ్యాపారాలను ప్రారంభించి విజయవంతం అవుతారు. అలాగే ఈ పాదంలో జన్మించిన వారు ఒక ముఖ్యమైన వృత్తికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంటారు. ముఖ్యమైన పనులన్నిటినీ కూడా సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వీరిపైన ఈ సంవత్సరంలో అసూయ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఏడ్చేవారు ఎక్కువ అవుతారు. ఈ పాదంలో జన్మించిన విద్యార్థులు మాత్రం ఈ సంవత్సరంలో బాగా చదవగలుగుతారు, మంచి ఉద్యోగాలను సంపాదించగలుగుతారు. ఆఖరి పాదమైన పూర్వభాద్ర 4వ పాదంలో ఎవరైతే జన్మించారో వీరు మీనరాశికి చెందుతారండి. వీరు ఈ సంవత్సరంలో వాహన ప్రమాదాల నుండి అదృష్టవశాత్తు తప్పించుకుంటారండి. అలాగే మీరు కుటుంబ సభ్యులకు సహాయం చేయటానికి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వీరికి మాత్రం ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ 4 పాదాలలో జన్మించిన వారికి 2024 సంవత్సరంలో కలిసి వచ్చే నెలలు ఏంటంటే మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్. ఈ మాసాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఈ మాసాలు మీకు పెద్దగా అనుకూలించట్లేదు. మిగిలిన మాసాలు ఏవైతే ఉన్నాయో జనవరి, మార్చ్, జూన్, నవంబర్ ఈ 4 మాసాలలో మీకు పెద్దగా లాభము ఉండదు, పెద్దగా నష్టం కూడా ఉండదు. అంటే యావరేజ్ మంత్స్గా చెప్పవచ్చు. ఇవి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారి 2024 సంవత్సర ఫలితాలు. అలాగే మన ఛానల్లో కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉంది, ఏ సమయంలో స్థిరాస్తి యోగం ఉంది, ఏ సమయంలో వాహన యోగం ఉంది, ఏ సమయంలో మీకు వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే మీనరాశి వారికి కూడా 2024 సంవత్సరంలో ఎలా ఉంది అన్న అంశం పైన కొన్ని స్పెషల్ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నిటినీ కూడా ఈ వీడియో ఎండ్లో పెడతానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.